నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో హోలీ పండుగ సందర్భంగా కామదహన కార్యక్రమాలను పలుకూడలలో నిర్వహించడం జరిగింది. పురాతన బోధన్లో చావిడి ప్రాంగణంలో హనుమాన్ మందిరం వద్ద అజయ్ వడియార్ ఆధ్వర్యంలో, పోస్టాఫీస్ వద్ద ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో, పాన్ గల్లీలో, ఉద్మిర్ గల్లీలో తదితర ప్రధాన కూడలలో కామదహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరశైవ సమాజ్, ఆర్య సమాజ్ సభ్యులు మాట్లాడుతూ హోలీ పండుగ విశిష్టత గురించి, కామదహన విశిష్టత గురించి తెలిపారు. ओम पूर्वांगण विशेषायां शुभधिराम यजमानस्य अस्माकं मम यजमानस्य गोत्रोद्भवस्याः नंदी गोत्रोद्भवस्य मस्य यजमानस्य नामधेयं गंगाराम नामधेयं जय हर హోలీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పాన్గల్లీలోని ప్రధాన కూడల్లో మరి కర్ణేవారి కుటుంబం తరఫున కరణి గంగారాం గారి ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బోధన్లోని అజయ్ దేశ్ముఖ్ గారి యొక్క ఆధ్వర్యంలో దేశ్ముఖ్ గడి ప్రాంతంలో కూడా కామదహన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని, పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి ప్రజలు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో సనాతన ధర్మంలో మరైతే ఫాల్గుణ మాస పౌర్ణిమ రోజు జరిగేటువంటి కామదహన కార్యక్రమం హిందువులు చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడం జరుగుతుంది దేశమంతా కూడా. అదేవిధంగా ఈరోజు బోధన పట్టణంలో కూడా మరి పాన్గల్లీలోని ప్రధాన కూడల్లో ఈ కామదహన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. పాన్గల్లీ ప్రజలందరి తరఫున హిందూ బంధువులందరికీ బోధన్ ఆర్య సమాజ్ బోధన్ నుండి ప్రతి సంవత్సరం ఈ కామదహన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ శుభాభినందనలు, హోలీ శుభాకాంక్షలు. ఇది ఒక శ్రేష్టమైన కార్యం. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి మనం ఇందులో అమూల్యమైన వస్తువులు, ఔషధులు, ఘృతము, ఆవు నెయ్యి ఇలాంటి వాటితో ఇప్పుడు సమిధలు కూడా శ్రేష్టమైన సమిధలతోటి హోమం చేయటం జరుగుతుంది. దీనివల్ల పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు అందరి ఆరోగ్యాలు కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఒక 3 మీటర్స్ సరౌండింగ్స్ వరకు ఈ ఒక హవనం చేసి ఇప్పుడు హోమంలో వేసిన ఔషధుల యొక్క ప్రభావం ఉంటుంది. దీంతో ఇక్కడ అందరికీ నీవారు, నావారు, పరాయివారు అనే భేదం లేకుండా అందరికీ ప్రాణశక్తి అద్భుతంగా అందడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యము, మానసిక వికాసం జరుగుతుంది. ఇలాంటి శ్రేష్టమైన కర్మలో పాల్గొన్న ఇక్కడికి వచ్చిన అందరికీ శుభాభినందనలు. ప్రతి సంవత్సరం ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. హోలిక అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ధాన్యాలు హోలిక అంటారు. పండి పండకుండా అంటే పాలు పోసుకునే దశలో ఉన్న విత్తనాలని హోలిక అంటారు. అవి తీసుకొచ్చి ముందుగా ఇందులో ఆహుతి ఇవ్వడం జరుగుతుంది. పరమేశ్వరుడికి అర్పణ చేసిన తర్వాతే మనం తీసుకుంటాం ఆహార ధాన్యాలన్నీ. ఎవరికి ఇవ్వకుండా, ఎవరికి పిడికెడు దానం చేయకుండా ఎవరి కోసం వారు మాత్రమే వంట చేసుకొని వారి కోసమే భుజించే వాళ్ళకి భగవంతుని కృపకి పాత్రులు కారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.